హలో అండి. వెల్కమ్ టు ది ఆర్ట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇవాల్టి వీడియోలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ ఎపిసోడ్ చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్గా అనిపించలేదు. ఎపిసోడ్లో వెళ్లే ముందు సీజన్ ఫినాలే ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఈవెంట్స్లో కింగ్ విసేరియస్ చనిపోతాడు. చనిపోయే ముందు కోల్డ్ అండ్ ఫైర్ గురించి మాట్లాడతాడు. ఇంకా కింగ్ ఏగోన్ గురించి కూడా మాట్లాడతాడు. అలిసెంట్కి ఏం అర్థమవుతుంది, ఏగోనే కింగ్ కావాలని అనుకుంటున్నాడేమో అని అలిసెంట్ ఏగోన్ని, తన కొడుకైన ఏగోన్ని కింగ్ చేస్తుంది ఐరన్ థ్రోన్కి. కొందరు ఒప్పుకుంటారు, ఒప్పుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మరీ ఒప్పిస్తుంది. కానీ కింగ్ విసేరియస్ మాత్రం చనిపోయేటప్పుడు ఇదంతా రెనేరీకి చెప్తున్నాడేమో అని అనుకుంటాడు. ఇదంతా అలిసెంట్ వింటది. కంప్లీట్ మిస్అండర్స్టాండింగ్. కింగ్ విసేరియస్ వేరొకటి చెప్తాడు, అలిసెంట్ ఇంకొకలాగా అర్థమవుతుంది. ఇక ఓపెనింగ్ సీన్లో చూస్తే మనం నార్త్ ఆఫ్ వింటర్ఫెల్ని చూడొచ్చు. వాల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంపిక చేసుకుంటారు. అందులో ఎవరెవరికైతే వైట్ స్టోన్ వస్తుందో వాళ్ళని కాకుండా బ్లాక్ స్టోన్ వస్తుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకువెళ్తారు. ఇంకా స్టార్క్ యొక్క వాళ్ళ లెగసీ, వాళ్ళ యాన్సెస్టర్స్ గురించి మనం వినొచ్చు. రెనేరియా టార్గెరియన్ కొడుకైన జెకారిస్ తను క్రేగన్ స్టార్క్ని కలుసుకుంటాడు. క్రేగన్ స్టార్క్ ఎవరంటే జీఓటీలో చూసాం కదా, నెడ్ స్టార్క్ తన యొక్క గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్. జెకారిస్ తన అలియన్స్ గురించి మాట్లాడతాడు. ఇక్కడ మనం వాళ్ళిద్దరి రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది, అది మనం చూడొచ్చు. క్రేగన్ స్టార్క్ వింటర్ తర్వాత వస్తుంది, అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎక్కువ అవుతాయి. అందుకు మీకు 2000 మెంబర్స్ పంపుతాము. ఈ వాల్ మాన్స్టర్స్ నుంచే కాకుండా అంతకు మించిన డెత్ని కూడా కాపాడుతుంది. తర్వాత రేనిస్ డ్రాగన్ స్టోన్కి వస్తుంది. రేనిస్ అంతకంటే ముందు కింగ్స్ ల్యాండింగ్ నుంచి వచ్చిన గల్లెట్ని బ్లాకేడ్ చేస్తుంది. ఇదంతా తను ఒక్కతే చేస్తుంది. అప్పుడు డేమన్ వచ్చి రేనిస్తో ఇలా మాట్లాడతాడు, మనిద్దరం కలిసి ఏమన్నా తన డ్రాగన్ వేగర్ని కిల్ చేయాలి అని హెల్ప్ అడుగుతాడు. డేమన్ అలా చెప్పగానే రేనిస్ వెంటనే ఓకే చెప్పదు, దానికి రిఫ్యూజ్ చేస్తుంది. క్వీన్ నుంచి వచ్చే ఆర్డర్స్ వింటానని డేమన్తో చెప్పి ఇంక వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లార్డ్ కాలేజ్ వెలేరియన్ దగ్గరికి వెళ్తుంది. ఈ కనిపించే షిప్ నేమ్ సీ స్నేక్. సీ స్టోన్ బ్యాటిల్లో చాలా డ్యామేజ్ అవుతుంది, దాన్ని వీళ్ళందరూ కలిసి రిపేర్ చేస్తుంటారు. కార్లేజ్ ఇంకా పూర్తిగా రికవరీ అవ్వలేదు. అప్పుడు యాలెన్ అనే ఒక వ్యక్తి వస్తాడు. అతను కూడా షిప్ రిపేర్ చేస్తుంటాడు. యాలెన్ ఇలా అంటాడు, నేను సముద్రం నుంచి రెస్క్యూ చేసింది నేనే అని. అందుకు గాను లార్డ్ కాలేజ్ గ్రాటిట్యూడ్ చూపిస్తాడు. నెక్స్ట్ యాలెన్ ఒక స్వాడ్ని తీసుకొని కాలేజ్కి ఇస్తాడు. ఆ స్వాడ్ లూక్ కోసం తెచ్చాను అని గుర్తుకు తెచ్చుకుంటాడు. లూక్ని తలుచుకొని వాళ్ళు బాధపడుతుంటారు. కింగ్స్ ల్యాండింగ్ రెడ్ కీప్లో సర్ ఎరిక్ సోల్జర్స్ని అలర్ట్ చేస్తాడు. అప్పుడు ఒక డ్రాగన్ కనిపిస్తుంది. సోల్జర్స్ దాన్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ అది ఏమన్ డ్రాగన్ వేగర్ అని గుర్తుపడతారు. ఆ డ్రాగన్కి ఎందుకన్ని హోల్స్ ఉన్నాయంటే అది చాలా బ్యాటిల్స్లో పాల్గొని సర్వైవ్ అయింది కాబట్టి అందుకే అన్ని హోల్స్ కనిపిస్తున్నాయి. ఏగన్ జెహెరెస్ ఎక్కడని క్వీన్ హెలెనా అని అడుగుతాడు. తను చదువుకుంటున్నాడని చెప్తుంది. తనని కౌన్సిల్కి తీసుకువెళ్ళాలని చూస్తాడు. తర్వాత హెయిర్ కింద కింగ్ చేయాలని చాలా తాపత్రయపడుతుంటాడు. తన కొడుకు ఎక్కడ చదువుకుంటున్నాడో కూడా తెలియదేమో, ఎందుకంటే ఏగాన్ కూడా చిన్నప్పుడు ఏం చదువుకోలేదు కాబట్టి. అప్పుడు క్వీన్ హెలెనా ర్యాట్స్ గురించి చెప్తుంది. మనకి ఇంపార్టెంట్ డ్రాగన్స్ గురించి కాదని ర్యాట్స్ గురించి కూడా ఆలోచించాలని చెప్తుంది. ఇక్కడ బ్రెడ్ అండ్ చీజ్ గురించి టీజ్ చేస్తుంది, ఫోర్ షాడోయింగ్ లెక్క. నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. ఆ కౌన్సిల్ మీటింగ్లో క్వీన్, అలిసెంట్, ఓటో హైటవర్, మాస్టర్ ఆఫ్ ది లోయస్గా జాస్పర్ వెల్, గ్రాండ్ మాస్టర్గా యార్వెల్, కాయిన్ మాస్టర్గా సర్ టైలన్ లానిస్టర్ ఉంటారు. వీళ్ళతో పాటు తన కొడుకైన జెహెరెస్ని కూడా తీసుకొని వస్తాడు. జెహెరెస్ స్టోర్ మార్బెల్స్తో ఆడుకుంటాడు. తన వల్ల కౌన్సిల్ కొంత డిస్ట్రాక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వెస్ట్రోస్ మ్యాప్ చూడొచ్చు. అప్పుడు ఓటో అంటాడు, నార్థన్ వేల్స్కి రావెన్స్ సెండ్ చేశాము, ఇంకా రిప్లై రాలేదు వాళ్ళ నుంచి. ఇంకా రెనేరియా టార్గెరియన్ వల్ల కింగ్స్ ల్యాండింగ్ డేంజర్లో ఉంది. హైటవర్ నావీని ఇంక్రీజ్ చేయాలని చెప్తాడు సర్ టైలాండ్. ఎన్ మాస్టర్ ఏమో మాస్టర్ ఆఫ్ షిప్స్ కావాలని చెప్తాడు. ఈ కౌన్సిల్ మధ్యలో ఏమండ్ వస్తాడు. ఏమండ్కి యాక్చువల్గా కౌన్సిల్లో పర్మిషన్ లేదు. కింగ్ ఏగాన్ నన్ను పిలిచాడని చెప్పి కౌన్సిల్ మీటింగ్లోకి వస్తాడు. ఏమండ్ మ్యాప్స్ని చూసి కింగ్స్ ల్యాండింగ్లో దారి రివర్ ల్యాండ్లో కూడా ఉందని, మనం దాన్ని సొంతం చేసుకోవాలని తప్పకుండా
అదే పని చేయాలని చెప్తాడు. వీళ్ళిద్దరేమో డ్రాగన్స్ ద్వారా దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తారు. వాళ్ళ దగ్గర కూడా డ్రాగన్స్ ఉంటాయి. ఒకవేళ మన డ్రాగన్స్ దెబ్బతిన్నాయంటే అప్పుడు మనం ప్రాబ్లంలో చిక్కుకుంటామని ఆలిసన్ చెప్తుంది. ఇంకా బొరస్ బెరాథియన్ సపోర్ట్ వాళ్ళకే పోతుంది. ఎందుకంటే ఏమన్ వాళ్ళ డాటర్ని పెళ్లి చూసుకుంటారని అంటాడు. కౌన్సిల్ మీటింగ్ అవ్వగానే లారీ స్ట్రాంగ్ని కలుస్తుంది. మీ గురించి వచ్చే రూమర్స్ అన్ని తెలుసుకుంటాడు. ఎవరైతే మోసం చేశారో వాళ్ళందరినీ కిల్ చేశానని చెప్తాడు. ఈ క్యారెక్టర్ చెప్పాలంటే పెద్ద సైకోగాడు. అలిసెట్ని ఇంప్రెస్ చేయడానికి తన బ్రదర్ని ఇంకా తన ఫాదర్ని చంపుతాడు. ఇంకా ఎన్ని చేస్తాడో చూడాలి. రెనేరియా బీచ్ దగ్గరికి వెళ్తుంది తన డ్రాగన్తో. అక్కడికి వెళ్ళగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ లూక్ యొక్క డ్రెస్ ఇంకా వింగ్స్ ఉంటాయి. అది చూసి తనివి తీర ఏడుస్తుంది. నెక్స్ట్ పీపుల్స్ యొక్క పిటిషన్స్ని వింటాడు కింగ్ ఈగాన్. అందులో ఒక అతను గొర్రెలను పెంచుకున్న వ్యక్తి అందులో కొన్ని మిస్ అయ్యాయి అని చెప్తాడు. అది విని కింగ్ ఈగాన్ మీకు గొర్రెలను ప్రొటెక్ట్ చేస్తా అని ఫస్ట్ చెప్తాడు. అప్పుడు ఓటో హైటవర్ వచ్చి అలా గొర్రెలను ఇస్తే మన డ్రాగన్స్కి ఆహారం ఉండదు, వారిలో చాలా ఇబ్బంది అవుతుందని చెప్తాడు. దీన్ని బట్టి ఏగాన్ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా హ్యాండిల్ చేయలేడు అని మనకు అర్థమవుతుంది. లారెస్ ఏగాన్తో కూడా మళ్ళీ డిస్కషన్ చేస్తాడు. కింగ్ వేసెరస్ కూడా ఇలానే సిచ్యువేషనల్గా ఇలాంటి పనులన్నీ. అలానే ఏగాన్ని మ్యానిపులేట్ చేస్తాడు. మీరు ఒకరి గురించి ఆలోచించాలి, అది ఎవరని ఈగాన్ అడిగితే లారెస్ ఓటో హైటవర్ గురించి చెప్తాడు. కొన్ని షిప్స్ డ్రాగన్ స్టోన్కి వస్తాయి. అందులో మిసేరియా ఉంటుంది. ఈ మిసేరియా క్యారెక్టర్ సీజన్ 1లో ఉంటుంది. మిసేరియా డీమన్ టార్గెన్ దగ్గరికి తీసుకువెళ్తారు. మిసేరియా డీమన్ టార్గెన్ యొక్క ఎక్స్ లవర్. మిసేరియా కింగ్స్ ల్యాండింగ్కి పనిచేస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు అని చెప్తుంది. యాక్చువల్గా తను చెప్పేది అంతా నిజమే, కానీ డేమన్ వినడు. మిసేరియా టార్గెరియన్ డ్రాగన్ స్టోన్కి తిరిగి వస్తుంది. అప్పుడు నాకు ఏమండ్ కావాలి అని చెప్తుంది. ఈ డైలాగ్ చాలా సీరియస్గా ఇంకా ఎమోషనల్గా చెప్తుంది. వెరీ బ్యాడెస్ట్ షాట్ ఇది. ఏమండ్ మళ్ళీ మిసేరియా దగ్గరికి వెళ్ళి కింగ్స్ ల్యాండింగ్లో ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు కదా, సీక్రెట్ టన్నెల్స్ గురించి చెప్పు అని అంటాడు. నీకు ప్రిజన్ నుంచి ఫ్రీ చేస్తా అని చెప్తాడు. అందుకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఇప్పుడు డేమన్ టార్గెరియన్ రెడ్ కీప్కి వెళ్ళి ఏమన్ టార్గెరియన్ని చంపమని ఇద్దరిని తీసుకుంటాడు. అందులో ఒకడు ర్యాట్ క్యాచర్. వీళ్ళిద్దరూ ఒక సీక్రెట్ టన్నెల్ నుంచి వెళ్ళి ఆఖరికి క్వీన్ హెలెనా దొరుకుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, కింగ్ ఈగాన్ కొడుకైన జెహరీస్ని చంపుతారు. ఆ తర్వాత క్వీన్ హెలెనా తన కూతుర్ని తీసుకొని ఆలిసెంట్ దగ్గరికి వెళ్తుంది. ఆలిసెంట్కి చెప్తుంది జెహరీస్ని చంపారు అని. గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్? ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.